రిషి, రేపేం చేద్దాం? జడ్జి గారు అడిగితే ఏం చెప్దాం? అదే నాకు అర్థం కావడం లేదు శశి. అమ్మ దగ్గర ఉంటామని చెప్తే నాన్న మనతో ఉండడు. పోనీ నాన్న దగ్గరే ఉంటామని చెప్తే అమ్మ మనతో ఉండడానికి నాన్న ఒప్పుకోడు. ఏం చేయాలో తెలియడం లేదు. రిషి, నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా మనిద్దరం విడిపోయి వేరుగా లేం కదా? అవును శశి, ఎప్పుడూ మనం కలిసే ఉన్నాం కదా. రేపు కూడా మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి. అలాగే శశి. అది అమ్మైనా నాన్నైనా సరే, నువ్వు నేను కలిసి ఒకే దగ్గర ఉండాలి. సరే శశి, నిన్ను వదిలి నేను వెళ్ళను. పేగు తెంచుకున్న బంధం జారిపోయేనా, పెంచుకున్న పాసమంతా దూరం మాయేనా, బొడ్డు కోసి అంతలోనే గుండె కోత కోసినది, తల్లి పాల దాహమంతా నీటి పాలు చేసినది, కంటి పాప కన్న కలలు కల్లలాయేనా, చంటి పాప కన్నీరిలా వెల్లువాయేనా, కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాలమిల్లా కూరలు దించిపోయేనా. సింధు, ఇంకా పడుకోలేదా? రేపు కేసు హియరింగ్ ఉంది. మనం రేపు ఎర్లీగా వెళ్ళాలి. నువ్వు త్వరగా పడుకో. నిద్ర రావడం లేదక్కా. ఏ పిల్లల కోసం అయితే నేను పోరాడుతున్నానో ఆ పిల్లలే ఈ అమ్మకు వ్యతిరేకంగా ఉన్నారు అని తెలిస్తే ఎలా నిద్రొస్తుందక్కా? ఏమైంది? మార్నింగ్ స్కూల్ దగ్గర రిషి శశిని కలిసి మాట్లాడదామని వెళ్ళాను. చివరికి రిషి కూడా నాకు దూరం అయిపోతాడేమో అని అనిపిస్తుందక్కా. ఇదంతా యష్ పిల్లలతో ఆడుతున్న మైండ్ గేమ్ సింధు. భార్యాభర్తల బంధాన్ని ఎలాగూ తెంచేశాడు. కనీసం తల్లి బిడ్డల బంధాన్నైనా గుర్తిస్తాడనుకుంటే అది లేదు. బంధం విలువ తెలియని వాళ్ళని భార్యగా, అమ్మగా నీ స్థానం ఎంత గొప్పదైనా వాళ్ళు గుర్తించలేరు. ఆ దేవుడు కూడా మనకి సపోర్టుగా ఉన్నాడు. నువ్వేం బాధపడకో, నీకంతా మంచే జరుగుతుంది. సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకేం ఆలోచించకుండా నువ్వు పడుకో. బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. ఎన్ని తెలిసి రకాటంలో పడిపోతావు ఎందుకని? మాయా మాయా మాయా
దొంగతనం కేసు తీసేసినందుకే కంగ్రాచులేషన్స్ చెప్పారా? ఇంకా నేను పిల్లల కేసులో అనుకుని కంగారు పడ్డాను అసలు. నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుని ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం నీకు అలవాటే కద్దాము. సింధు, ఆర్ యూ ఓకే? పర్వాలేదండి, బాగానే ఉన్నాను. సింధు, నీ బాధ ఏమిటో, నీ మనసేమిటో, ఎందుకు నువ్వు అలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వేం అధైర్యపడకు. పిల్లల విషయంలో నీకంత మంచి జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజంగా పిల్లల మనసులో ఏముందో, వాళ్ళకెవరు కావాలో అదే కోరుకుంటారు. వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. దాన్ని బట్టి మన నిర్ణయాలు కూడా ఉండాలి. పాజిటివ్గా ఉండు. జడ్జి గారు మిమ్మల్ని అందరినీ లోపలికి రమ్మంటున్నారు. మిమ్మల్ని కూడా. రాసిందు, మేడం, పిల్లల్ని తప్ప పెద్దవాళ్ళందరినీ లోపలికి రమ్మను. అలాగే మేడం. ఇలా చూడండి, పిల్లల్ని తీసుకురావద్దన్నారు. పిల్లల్ని ఇక్కడ వదిలేసి మీరంతా లోపలికి వెళ్ళండి. రిషి, శశి, మీరిద్దరు ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి.